తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న నగర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముందుగా రాయపాటి సైజ గారికి అభినందనలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఒకందుకు ఆనందంగా ఉంది, ఒకందుకు కొద్దిగా బాధగా ఉంది. ఆనందంగా ఎందుకు ఉంది అంటే, సరే ముందు బాగా తెలిసిన వ్యక్తి. రెండవది నాకు గుర్తు 5 సంవత్సరాల క్రితం, ఆమె గుర్తుందో లేదో, 5 సంవత్సరాల క్రితం మేము అమరావతి అప్పుడే డెసిషన్ తీసుకున్నారు. ఇద్దరు ఎక్కడో ఫ్యామిలీ అందరూ వెళ్ళి కూర్చోన్నాం రెస్టారెంట్లో. చాలా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంది. నేను ఇంకా రెచ్చగొడతా ఉన్నా, ఇంకా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంది. సరే, మేబీ అదే కొద్దిగా ఉపయోగపడిందేమో, అదే రోడ్డు మీదకి వచ్చి ఇంకా ఎక్కువ చూపించడానికి కారణమైందేమో. బట్ ఏదైతే 5 సంవత్సరాలు కష్టపడ్డారు, దానికి ప్రతిఫలంగా వచ్చింది, దానికి ఆనందం. అయితే కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే, నామినేటెడ్ పోస్ట్ కంటే కూడా ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. బట్ సూన్ అవుతుందని కోరుకుంటా ఉన్నాను. అందరూ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అభినందనలు చెప్పారు, మంచిదే. అయితే అభినందనలు చెప్పి వదిలేస్తే సరిపోదు, ఏం చేయాలో కూడా చెప్పాలనే నా ఉద్దేశం. ఏమి చేస్తే బాగుంటుంది వచ్చే 2 సంవత్సరాలు అనేది నా ఉద్దేశం. ముందుగా కుదిరితే ఒకటి నిర్భయ ఫండ్ ఉంది, దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా వాడుకోవట్లేదు అని ఎక్కువగా తీసుకొచ్చేదాన్ని ప్రయత్నించండి. రెండవది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఎక్కడా కూడా పెద్దగా వేయలేదు, వేసిన దగ్గర కూడా పెద్ద యాక్టివ్గా లేవు, దాన్ని కొద్దిగా చేసేదానికి ప్రయత్నించండి. మూడవది కొద్దిగా ఈ ఆన్లైన్లో అబ్యూజ్ అనేది చాలా విపరీతంగా ఎక్కువైంది. దాన్ని ఎంత తొందరగా సైబర్ క్రైమ్ అనేది రిపోర్ట్ చేయడం ఒకటి, దాని క్రైమ్ అనేది కంక్లూడ్ చేయడం అనేది ఇంకొకటి. దాన్ని కంక్లూడ్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంది, దానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని మీద కొద్దిగా దృష్టి సారిస్తే మంచిది, అది మీ పవర్లోనే ఉంది. నాలుగవది కొద్దిగా ఈ సినిమా వాళ్ళతో బెదిరించి మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే వేరేగా మాట్లాడాల్సిన అవసరం లేదు, మామూలుగా మాట్లాడచ్చు వాళ్ళతో. పోర్ట్రేయల్ ఆఫ్ ఉమెన్, ఎలా మహిళల్ని సినిమాల్లో చూపిస్తూ ఉన్నారనే దాని మీద కొద్దిగా వారితో మాట్లాడితే, వారికి ముందుగానే ఇదిగోండి ఇది మంచిది, దీనివల్ల ఈ విధంగా సమాజంలో మంచి జరుగుద్ది, ఇలా చేస్తే సమాజంలో ఇలాంటి ఇబ్బంది వస్తుందని వాళ్ళకి చెప్తే తప్పకుండా వాళ్ళని చూపించే విధానం కూడా మార్చుకుంటారని నా ఉద్దేశం. అది చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వీటితో పాటుగా మరీ ముఖ్యమైనది ఇంకొకటి, ముఖ్యంగా నా నియోజకవర్గంలో నేను ఎక్కువగా చూసేది చైల్డ్ మ్యారేజెస్, అది కూడా మీ పరిధిలోనే వస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా దాదాపు లాస్ట్ 1 ఇయర్లోనే 66,000 మంది దాకా ఈ చైల్డ్ మ్యారేజెస్ కానీ వీటిల్లో కానీ చాలా ఇరుక్కోవడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి చాలా మేజర్ ఇష్యూ. మనం చాలా అంటే మనం అంత అర్బన్ ఏరియాస్లో ఉండి మనం గమనించట్లేదు, కానీ కొద్దిగా రూరల్ ఏరియాస్ రెండచింతల, బొల్లాపల్లి ఆ ప్రాంతాలకు వెళ్తే చాలా విపరీతంగా అవుతూ ఉన్నాయి. దానిపైన దృష్టి సాధించాలంటే ముఖ్యంగా స్కూల్స్తో టైప్ అయితే, గవర్నమెంట్ స్కూల్స్తో టైప్ అయితే అవుతుంది. అక్కడికి రీచ్ అవ్వడానికి, స్కూల్స్కి రీచ్ అవ్వడానికి ఈ డిస్ట్రిక్ట్ కమిటీస్ని ఉపయోగించి చేస్తారని చెప్పి, ఇచ్చిన సమయం చాలా గోల్డెన్. 2 ఇయర్స్ అనేది కూడా చాలా లాంగ్ టైం. తప్పకుండా యూ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్. ఉన్నామని కాకుండా ఉన్న టైంలో ఇది చేసాం అని చూపించుకుంటే బాగుంటుందని ఉద్దేశం. చేస్తారని ఆశిస్తూ మరొకసారి అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్